కననే ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగును గాక. నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించి అతడు ఈ సంగతులను గురించి ఆలోచన చేయుచుండగా దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకుని ప్రజా సంఖ్య రాయవాలని కైసరాదు నిర్ణయించడం వల్ల ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయడమైన మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాం. మా ఇంట్లో మీకు స్థలం లేదు. రాజైన హేరోదు దినములలో యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టును? సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తండి. నేను ఓటమి ఎరుగని హేరోదు రాజును మరి ఒక రాజును పూజించడమా? అసంభవం. ఈసారి చంపేస్తుందిరా, ఈసారికి గొడవలెట్ చేత ఏంట్రా మళ్ళీ ఈరేసా? ఏం చెప్పండిరా మళ్ళేసా? ఈసారికి మనల్ని కాసుకోవడం పెద్ద బాధగా ఉంటే గొర్రెలు కూడా కాయాలేంట్రా? భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ తానవాడు. ఒక శిశువు కొట్టి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. శ్రీయేసు పుట్టిండు
రక్షకుడైన యేసయ్య పుట్టాడంట. అమ్మా అమ్మా, ఆ యేసయ్య నాకు చూపించవా? తప్పకుండా చూపిస్తాను. పద వెళ్దాము. యేసయ్య ఎంత ముద్దుగా ఉన్నాడో. Maybe did you know that your baby boy someday walk on water? Maybe did you know that your baby boy will save our sons and daughters? Did you know that your baby boy is coming to make you new? Shout that you deliver, son deliver you. సర్వోన్నతుడైన క్రీస్తు అనే ఒక అద్భుతమైన కార్యక్రమానికి హృదయపూర్వకమైన ఆహ్వానాన్ని, స్వాగతాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ప్రభు మహాకృపను బట్టి మనం కొద్ది కాలంగా అనేక సంగతులు, ఆత్మ సంబంధమైన దేవుని ఉపదేశమును మనము ధ్యానించడానికి, మనం కలిసి ప్రార్థించడానికి, దేవుని సంగతులు మీతో పంచుకోవడానికి ప్రభువు నాకు ఇస్తున్న ఆధిక్యతను బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. పిల్లరా, ఈ క్రిస్మస్ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని దేవుని పరిశుద్ధ లేఖన భాగాన్ని మీకు అందించడానికి ఇష్టపడుతున్నాను. తలలు వంచండిగా ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల పరలోకపు తండ్రి, ఘనమైన మీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాము. మీరు కృప పాలించి, దయపాలించి, మీరు అనుగ్రహించిన క్షేమముకై ప్రభువా, సన్నిధికై ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాము. దయగల తండ్రి, మీ నామము ఘనమైనది, మీ సత్యము తరతరం నుండును. దేవా, ఈ ప్రత్యేక సందర్భంలో టీవీ పరిచర్య ద్వారా దేవా అనేక సుదూర ప్రాంతాల్లోనూ నీ ప్రజలు వాక్యాన్ని విన్నట్లుగా మీరు కృప చూపినందుకు స్తోత్రాలు. దేవా, యొక్క ప్రత్యేకమైన సమయంలో మీ వాక్యం ఉపదేశించబడుతుండగా పరమ తండ్రి, మీరే ప్రతి వారితో కూడా మీరు మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నాం. సర్వ సత్యంలోనికి నీ ప్రజలు నడిపించండి, ఉజ్జీవాన్ని, క్షేమాన్ని మీరు కలిగించండి. యేసు ప్రభు నామంలోనే ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, ఈ సందర్భానికి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడానికి ప్రభువు నాకు ఇచ్చిన వర్తమానము జ్ఞానుల మార్గము, జ్ఞానుల యొక్క ప్రయాణం ఏ విధంగా సాగుతూ వచ్చిందో లేఖన ఆధారంగా కొన్ని సంగతులు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మూలవాక్యంగా మత్తయి సువార్త 2వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఆమేన్. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జనన విధానం చాలా ఆశ్చర్యమైనది. ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క జననం గురించి ప్రాముఖ్యంగా క్రిస్మస్ సమయంలో ఎక్కువగా ప్రజలు మాట్లాడుతూ ఉంటాం. ప్రపంచం దృష్టి అంతా కూడా బెత్లెహేము వైపు మళ్లింపబడుతున్నటువంటి సమయం. ఎందుకనగా ఒకప్పుడు కుగ్రామమే, కానీ ఇప్పుడు అది ఒక అద్భుతమైనటువంటి మహానగరం. దేవుడు యెరూషలేములో, అందులోనూ ఈ బెత్లెహేము ప్రాంతాన్ని ప్రభు వారు ఎన్నుకోవడానికి కారణం ఏమని మనకు తోస్తోందంటే, ప్రభు ప్రపంచ పటంలో, వరల్డ్ మ్యాప్లో మరి మధ్యలో ఉన్నటువంటి భాగము ఈ యొక్క ఇశ్రాయేల్ దేశం. అంటే యేసుప్రభు వారు జన్మించినటువంటి ఆ యొక్క అద్భుతమైన ప్రదేశాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభువారు ప్రపంచంలో ఆయన అందరికీ చెందిన వాడనని చెప్పడానికి ప్రపంచ భూభాగంలోని మధ్య స్థలాన్ని ప్రభు ఎంచుకున్నారు. అందుకే యేసుప్రభు వారి యొక్క జననములో బెత్లెహేము యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత చాలా గొప్పదనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బెత్లెహేము గొప్పదని కాదు, యేసుక్రీస్తు ఆ స్థలంలో జన్మించడం వల్ల దానికి అంత ప్రశస్తత కలిగింది, ఆ గొప్పతనం కలిగింది. అందుకే యేసుప్రభుని మనం కలిగి ఉంటే మనం కూడా గొప్పవారమేనండి. మన గొప్పవాళ్ళుగా మార్చగలిగింది కేవలం యేసు నామమే. నిజానికి మనం మంటివారమే. మనలో గొప్పతనము, ఎంత యోగ్యత ఉన్నా, మనిషి ఎంత గొప్ప స్థితికి ఎదిగినా కూడా కొన్ని సంవత్సరాల ఆయు పరిమాణమే భూమి మీద మనుషులుగా మనం కలిగి ఉన్నాం. కానీ దేవుని కృప మనల్ని ఏ విధంగా మార్చగలిగింది అంటే, ఒక అత్యున్నతమైనటువంటి మహిమలోనికి, కృపలోనికి మనల్ని ప్రభు నడిపిస్తూ వచ్చినాడు. లేఖన భాగాన్ని మనం చదువుతున్నప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననము తర్వాత సంభవించిన కొన్ని సంఘటనలు చక్కగా గ్రంథస్థం చేయబడ్డాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను అనే 4 దేవుని సువార్థికులు వారు రాసినటువంటి లేఖన భాగాలను మనం గమనించినప్పుడు యేసు ప్రభు వారి యొక్క జననాన్ని అద్భుతంగా రాసినటువంటి ఈ యొక్క పత్రిక మత్తయి సువార్త, ఇది యూదులను ఉద్దేశించి రాయబడిన పత్రిక. దేవుడు ఆ సమయాలలో తన ప్రజలను ఉద్దేశించి దేవుని మాటను దేవుడు వారికి అందిస్తూ వచ్చినాడు. ఎందుకంటే యూదులు ప్రవచనాలని నమ్మరు గనుక మత్తయి సువార్థికుడు రాస్తూ అనేకమైన ప్రవచనాలను ఎత్తిపడుతూ ఈ ప్రవచనాల మూలమైన క్రీస్తు, ప్రవచన సారమైన క్రీస్తుని గురించి దైవజనుడైనటువంటి సువార్థికుడైనటువంటి మత్తయి రాస్తూ ఉన్నాడు. దేవుని మహిమ
కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు వారి యొక్క జననమును గురించి మత్తయి రాస్తున్నాడు. యూదులు అర్థం చేసుకోవడానికి పురాతన కాలంలోని మీకా ప్రవక్తను, పురాతన కాలంలోని యెషయా గ్రంథాన్ని, పరిశుద్ధ ప్రవక్తలను జ్ఞాపకం చేస్తూ ఎవరి గురించి అయితే ప్రవక్తలు నోట దేవుడు తన వాక్కు నుంచి మాట్లాడుతూ వచ్చానో ఆ ప్రవక్తల యొక్క మాటల సారాంశాన్ని మీరు వినండి, గమనించండి. ఇదిగో లోకరక్షకుడు మానవుడికి లోకంలో జన్మించినాడు, ఆయన శరీరధారికి లోకంలో పుట్టినాడు. ఈ గొప్ప సంగతులను దేవుడు మత్తయి సువార్తికుని ద్వారా మొదట యూదులను ఉద్దేశించి ఈ పత్రికను ప్రభు రాయిస్తూ వచ్చినాడు. తర్వాత ఈ పత్రిక ప్రపంచం అంతటికి సార్వత్రికమైనటువంటి సువార్త. అందుకే పరిశుద్ధ గ్రంథము ఇది విశ్వమంతా కూడా ప్రజలందరూ కూడా ఆరాధించి గణపరిచి దేవుని యొక్క మాటలను హెచ్చించేటువంటి ఒక అద్భుతమైనటువంటి దేవుని మనస్సు అయి ఉన్నది. అందుకే ఈ యొక్క గ్రంథాన్ని మనం చదివేటప్పుడు, వినేటప్పుడు, ధ్యానించేటప్పుడు చాలా జాగ్రత్తగా, సంతోషంగా ఈ మాటలను అవగాహన చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క జ్ఞానాన్ని, తలంపులు మనం అడగడం ఎంతైనా మనకు మంచిది. ఈ పూట దేవుని వాక్యంలోని సంగతులు మనం ధ్యానిస్తుండగా జ్ఞానులు ప్రయాణమై ఆకాశంలో ఒక అద్భుతమైన నక్షత్రాన్ని చూసినారు. వారికి ఆ నక్షత్రం చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఖగోళము, తర్కము, మంత్రశాస్త్రము, సకల విధములైనటువంటి ఈ యొక్క శాస్త్ర సంబంధమైనటువంటి పురాతన కాలంలోని అనేకమైనటువంటి పుస్తకాలను వారికి ఉన్నటువంటి జ్ఞానమును బట్టి వారు పరిశోధించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమిటి ఆ నిర్ణయం అంటే ఆకాశంలో తార వెలిసింది. ఈ తార అన్ని నక్షత్రాల్లాగా లేదు, కానీ ఏదో ప్రత్యేకమైన తారగా ఉంది. అంటే యేసు నక్షత్రముగా ఉన్నటువంటి ఆ యొక్క తారను చూసి వాళ్ళు ఆశ్చర్యపడి ఏదో అద్భుతమైన సంఘటన జరగబోతూ ఉంది, సృష్టికర్త దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చినాడా అని వారు అనేకమైనటువంటి లెక్కలు, గణితము, అనేక జ్యోతిష్యము, తంత్రశాస్త్రము, మంత్రశాస్త్రము, పురాతన కాలంలో అనేక సంగతులు ఎరిగినటువంటి వారుగా, జ్ఞానము గల వారుగా అన్నీ వివేచించి ఒక నిర్ణయానికి వచ్చి లోకరక్షకుడు జన్మించినాడు, ఆ రక్షకుని దగ్గర మనం రండి, వెళ్దాం పదండి అని వీరు చక్కగా ప్రయాణమై పోతూ ఉన్నారు, ప్రయాణమై సాగుతూ ఉన్నారు. వారి ప్రయాణం చాలా కాలం పట్టింది. ప్రమారం 1-1.5 సంవత్సరాల కాలం కంటే ఎక్కువ సమయం రాత్రులు పగలు ప్రయాణించి యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నటువంటి ఆ స్థలానికి వచ్చినారు. నజరేతులో యేసు ప్రభు వారు పెరిగారు కదా, ఆయన జన్మించింది బెత్లెహేము. అందుకే ప్రభు వారు పెరిగినటువంటి ప్రాంతాన్ని బట్టి యేసు ప్రభు వారిని నజరేయుడైన క్రీస్తు అని పిలిచేవారు, నజరేయుడైన యేసు అని పిలిచేవారు. నజరేతు పట్టణం ఒకప్పుడు చాలా అది చిన్న పట్టణమే, కానీ ఈరోజు ప్రభు మహాకృపను బట్టి ఈ సంవత్సరం యెరూషలేము వెళ్ళడానికి, ఇశ్రాయేల్ దేశం వెళ్ళడానికి, ప్రస్తుత యుద్ధకాలానికి ముందుగా దేవుడు ఎంతగానో సహాయం చేశారు. అవును, దేవుడు మన జీవితాల్లో చేసిన ప్రతి మనిషిని మనం చక్కగా కృతజ్ఞతాపూర్వకంగా ప్రభును స్తుతించాలి. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ జ్ఞానుల మార్గాన్ని గురించి మనం చదువుతున్నాం. చాలా దూరం ప్రయాణం చేసి వారు హేరోదు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. జ్ఞానులు కాబట్టి రాజు దగ్గరికి వచ్చారు. సరాసరి రాజును అడుగుతూ ఉంటే రాజు ఆశ్చర్యపోతూ, భయపడిపోతూ, అసూయతో జవాబిస్తున్నాడు. ఏమని అంటే, నేను రాజుగా ఉండగా మరొక రాజు జన్మించడం ఏమిటి, మరొక రాజు యొక్క అవసరం ఏమని ఆయన చాలా విచిత్రంగా, చాలా కుటిలంగా మాట్లాడుతూ వచ్చినాడు. అప్పుడు ఆయన అంటున్నాడు కదా, మీరు వెళ్ళి మా యేసు ప్రభు వారిని చూసి మీరు ఆయన మొక్కి ఆరాధిస్తారు కదా, నాకు కూడా సమాచారం ఇవ్వండి, నేను కూడా వచ్చి దేవుని స్తుతిస్తాను యేసు ప్రభుని అని చెప్పి కుటిలంగా మాట్లాడుతూ కొన్ని సంగతులను మాట్లాడుతూ వచ్చినాడు. ఏమైందో తెలియదు, కానీ రాజు యొక్క ఆలోచనలన్నీ కూడా దేవుడు అద్భుతంగా వాటిని పటాపంచలు చేసి జ్ఞానుల యొక్క మార్గాన్ని సరళపరిచి వారు ఎటు వెళ్ళాలో, ఏ విధంగా ప్రభు సన్నిధికి వారు కుమారుడుగా ఈ లోకానికి క్రీస్తుగా దిగి వచ్చిన అభిషక్తులైన మహాదేవుని యొక్క సన్నిధిని, శిశువు అయిన క్రీస్తుని వారు చూచినారు. ఏం చూచారు వారు? ఎక్కడ నక్షత్రం ఆగిందో అక్కడ ఆ ఇంటిలోనికి వచ్చినారు. నక్షత్రం పైన ఉంది అంటే అర్థం ఏమిటి? యేసుప్రభు వారు ఇక్కడ ఈ గృహంలో, ఈ ఇంటిలో ఉన్నారు. క్రిస్మస్ సమయంలో ఎక్కువగా నక్షత్రాలు మనం పెడుతూ ఉంటాం మన మందిరాల పైన, మన ఇండ్ల పైన. అన్నిటికంటే గొప్పది సువార్త అందరికీ చేరాలండి. ఆ ప్రయాసంతో మీ దగ్గర మేము వస్తున్నాం. మెట్టుకు దేవుని మహిమ కొరకు చెప్తున్నాను. 55 గ్రామాల్లో దేవుడు మాకు పరిచర్యలను ఇచ్చినాడు. ఎంతోమంది పరిశుద్ధులు, సహాయ సేవకులు, సువార్థికులు, అనేక రకాల బృందాలు దేవుడు మాకు ఇచ్చినాడు. 3 అద్భుతమైన గొప్ప మందిరాలు, 3 స్థలాలు దేవుడు మాకు ఇచ్చినారు. ఇంకో 3 స్థలాల్లో వచ్చే 2024 ఆఖరి నాటికి ఇంకా 3 స్థలాల్లో ఇంకేవైతే మేము పూర్తి చేయలేకపోయినా మందిరాలను కూడా మేము కట్టడానికి సంపూర్ణమైన దేవుని ప్రణాళిక కలిగి మేము పని చేస్తున్నాం. ఇంత గొప్ప టీవీ ప్లాట్ఫామ్ మీదకి రావడానికి నిజానికి మాకు ఆ సౌకర్యాలు కానీ ఆ పరిస్థితులు కానీ మాకు లేవు. కానీ క్రీస్తుని ఎరిగిన ప్రజలు, ఈ సువార్త పట్ల భారం కలిగిన ప్రజలు ఇచ్చే ప్రోత్సాహంతో, ప్రార్థనతో ఈ విధంగా మీ దగ్గర రావడానికి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల రూపాయల ఖర్చుతో ఈ స్వార్థ పరిచర్యలు, ఈ సంఘ పరిచర్యలు, ఎన్నో క్రూసేడ్స్ సభలు, గ్రామ కూడికలు, సువార్త కూడికలు, ఎన్నో స్థలాల్లో దేవుడు అలుపెరుగని ఆయన సువార్త భారం పట్ల దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆ గొప్ప ప్రాతినిధ్యాన్ని, ఆ కృపను బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ ఛానల్ పేరు గాస్పుల్ టీవీ కదా. ఈ ఛానల్లో ఒక పేరులోనే ఉంది సువార్త అని. సువార్త, మంచి మాట మీరు వింటూ ఉన్నారు, దేవుని మాటలు వింటూ ఉన్నారు. మీరు సందేశాన్ని అనేకులకు షేర్ చేయండి, అనేకులకు ఈ కార్యక్రమాల గురించి తెలియజేయండి. ఎందుకంటే వారు కూడా ఈ గొప్ప దేవుని యొక్క మహిమాన్వితమైన శుభప్రదమైన రక్షణను
వారు కూడా పొందుకోవాలనేదే మరి దేవుని యొక్క ఉద్దేశం అని కూడా మీ దృష్టికి చాలా సవినీయంగా నేను తీసుకొని వస్తున్నాను. క్రీస్తు ప్రియులారా, వీరు ఎప్పుడైతే యేసుప్రభు వారు ఉన్నారో ఆ స్థలానికి వచ్చి చాలా అద్భుతంగా యేసుప్రభు వారి యొక్క సన్నిధిని గాంచి వారు ఆగిన నక్షత్రాన్ని చూచి అత్యానందంతో లోపలికి వచ్చారు. వారి ఆనందానికి అవధులు లేవు. మెట్టుకు సంవత్సరంన్నర కంటే ఎక్కువ కాలము, సుమారు 2 సంవత్సరాల కాలం అని కూడా చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. 2 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత వారు డెస్టినేషన్ గమ్యానికి వచ్చినారు. యేసుప్రభుని గమ్యానికి వచ్చినారు. ప్రజలారా, ఏ పని చేయగలిగినా క్రీస్తునే గమ్యానికి మనం రాలేకపోతే ఏది చేయగలిగిన వృధా అనే విషయాన్ని కూడా మీరు గమనించాలి. లోకంలో ఎన్ని పనులు చేసినా మీ పనుల్లో, మీ వ్యాపారాల్లో, మీ యొక్క సొంత పనులలో, మీ సొంత కార్యక్రమాల్లో, ఏ పనుల్లో మీరు ఉన్నప్పటికీ కూడా ప్రభువు చెంత ఆయన సన్నిధిని, దేవుని మందిరాన్ని మనం చేరే విషయంలో శ్రద్ధ లేకపోతేనండి మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండలేవనేదే జ్ఞానుల ప్రయాణంలోని మొదటి మాట ద్వారా మనం గ్రహిస్తాం. అందుకే వాళ్ళు ప్రయాసపడ్డారు. ఆ ప్రయాసం మామూలుగా లేదు. సంఘములో విశ్వాసరీత్యా యేసుప్రభు సన్నిధికి మనం వారం కానీ, వారం మధ్యలో ఆదివారం క్రైస్తవులుగా మాత్రమే కాకుండా వారం మధ్యలో అనేక కూడికలకు పాల్పంపులు పొందాలి. దేవుని యొక్క సంఘ నిర్మాణంలో భాగస్థులు అవ్వాలి. మీకున్న పనుల్లో కొంత విరామం చేసుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చే విషయంలో, మీ స్థానిక దైవజనులతో కలిసి పనిచేసే విషయంలో, మళ్ళీ టీవీలో వాక్యం అందించే ఆ సమయాల్లో వాక్యాన్ని మీకు అందించే సేవకులు ఈ యొక్క పరిచర్యను మీరు భారంతో ప్రార్థించే విషయంలో దయతో మీరు ఒక మంచి సంకల్పాన్ని, ఒక మంచి స్థిర నిర్ణయంతో మీరు ముందుకు ప్రభు కొరకు సాగిపోవాలని దేవుని సేవకుడు నేను మిమ్మల్ని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రభు అలాంటి పరిశుద్ధ సమూహాన్ని చూచి సంతోషపడతాడండి. ఎక్కడైతే శ్రద్ధ ఉందో అక్కడ ప్రేమ ఉంది. మళ్ళీ చెప్తాను, ఎక్కడైతే శ్రద్ధ ఉందో అక్కడ ప్రేమ ఉంది. జ్ఞానులకు ఎంతగానో శ్రద్ధ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎంతో ప్రయాసపడి రాజును కలుసుకోవడానికి వస్తున్నారు. వాళ్ళ జ్ఞానులు కదండి, చాలా సిద్ధపడి పెట్టెల నిండా వస్తువులు పట్టుకొచ్చారు. గ్రేట్ గిఫ్ట్స్ కమ్స్ ఇన్ స్మాల్ ప్యాక్స్ అంటారు కదా. గొప్ప విలువైన వస్తువులు చిన్న చిన్న ప్యాక్స్లలో ఉంటాయి. పెద్ద బహుమానం ఉందనుకోండి, చూడడానికి అది ఒక తక్కువ ఖరీదైంది కూడా కావచ్చు. అదేదో 500-1000 రూపాయల ఖరీదైంది కూడా కావచ్చు. అదే ఒక విలువైన బంగారం ఉందనుకోండి, అది చాలా ఖరీదైందిగా ఉంటుంది. ఆ మధ్య నేను ఒక దేశం నుంచి ప్రయాణం వస్తుంటే నా పక్కన ఉన్న ఒక ప్రయాణికుడిని చూసినాను. ఆయన చాలా ఏదో షాపింగ్ చేసుకున్నట్టున్నాడు. దేశం నుంచి వస్తున్నారు వాళ్ళు కూడా, అక్కడ ఆగి మళ్ళీ వస్తున్నారు, ఇండియా వస్తున్నారు. ఆ ప్రయాణంలో నేను కూడా గమనించినాను. చాలా విలువైనటువంటి వస్తువు అనమాట. అది లోహం, అది గోల్డ్ అనుకుంటాను. అది చెప్తున్నాడు చాలా ఖరీదైంది, చాలా తక్కువ బరువు ఉంది కదా అంటే, దీని చాలా లక్షలు దీని ధర ఉంటుంది అన్నాడు ఆయన. ఆశ్చర్యం అనిపించింది. నిజమే, పెద్ద బహుమానాలు చిన్న ప్యాకెట్లో ఉంటాయి. జ్ఞానులు 3 వస్తువులతో వచ్చారండి. అత్యానంద భరితులే ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడ్డారు. వారు చేసిన మొదటి పని యేసయ్య ముందు సాగిలపడ్డారు. సాగిలపడుట గొప్ప అనుభవం అండి. సాగిలపడకుండా, ఆరాధించకుండా మన విశ్వాసాన్ని మనం సంపూర్ణపరచుకోలేం. క్రిస్మస్లో ఆరాధనలో క్రైస్ట్ అండ్ మాస్, క్రీస్తు ఆరాధనలో క్రీస్తుని కూర్చున్న ఒక గొప్ప నిండైనటువంటి ఆనంద పరవశంతో ప్రభువును ఆరాధించే సాగిలపడే అనుభవం చాలా గొప్పదని మీ దృష్టికి తేగోరుతున్నాను. ఒకవేళ ప్రభు దగ్గరికి వచ్చిన మనం ఆయన ఎదుట సాగిలపడే వారంగా లేమనుకోండి, మన జీవితాల్లో దేవుని ఎదుట సరి అయినటువంటి విశ్వాస ప్రమాణాల్లో మనం నడవలేకపోతున్నాం అనుకోండి, ప్రభు దగ్గర ఆరాధించే మనసు మనకు లేదనుకోండి, మన జీవితాలను బట్టి దేవునికి ఏం సంతోషం చెప్పండి? జీవితాన్ని ఇచ్చిన ప్రభు ఆయన్ని, ఈ బ్రతుకునకు కావాల్సిన వాటిని ఇచ్చే దేవుడు ఆయన్ని. ప్రభు ఇచ్చిన ఈ గొప్ప రక్షణలో తన ప్రాణం ఇచ్చి మనల్ని కొనుక్కున్న ఈ గొప్ప కలువరి ప్రేమకు బదులుగా మనం ఏమి ఇవ్వగలం? సాగిలపడడం తప్ప. అందుకే దావీదు అంటాడు కదండి, నీవు నా కొరకు చేసిన ఉపకారములన్నిటిని నీకేమి చెల్లింతును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తుందని అంటాడు. హల్లెలూయా. జ్ఞానులు తమ పాకెట్ విప్పి ఆ దాంట్లో నుంచి ఆ ప్యాకెట్లు అన్నీ తీసి పెడుతూ ఉన్నారు. బంగారము, సాంబ్రాణి, బోలం. నీ ఆరాధన క్రియాత్మకంగా ఉండాలండి. దేవుని సన్నిధిలో నీ ఆరాధన ఏదో చుట్టూ వచ్చిపోయినట్టుగా ఉండడానికి కాదండి. దేవుని దగ్గర నీ ఆరాధన అది ముందుగా హృదయపూర్వకమైనదై ఉండాలి, పరిశుద్ధమైనదై ఉండాలి, దేవుని కొరకు కొంత క్రియాత్మకమైనదై ఉండాలి, దేవుని కొరకు కొన్ని కార్యాలు, పనులు చేయగలిగేదై ఉండాలి. కొంత చాలా సంపాదించుకుంటారు, ఎన్నెన్నో భవనాలు కట్టుకుంటారు, చాలా పొలాలు, ల్యాండ్స్ కొనుక్కుంటారు. దేవుని మందిరం కొరకు కానీ, దేవుడిచ్చిన దర్శనంలో నడుస్తున్న సంఘం కొరకు కానీ, వారి స్థానిక సంఘాన్ని కూడా వారు పట్టించుకోరు. వారికి దేవుడు ఎన్ని వసతులు ఇచ్చినా దేవుని సువార్తమానం కొరకు వారు ఏది పనిచేయరు, వారు ఏది కూడా ఉపయోగపడరు. కారణం ఏమిటంటే దేవుని ప్రేమ వారిలో లేదనే మనం చెప్పాలండి. వారికి ప్రేమ లేదని కాదు, కానీ దేవుని పట్ల సరి అయిన తగినంత ప్రేమ వారికి లేదు. లోకంలో అవన్నీ మనం తీసుకెళ్ళలేం కదా. మన ఆస్తులు, మనకున్న పెద్ద భవనాలు, మనకున్న పొలాలు, మనకున్నటువంటి ఇంకేదో ఆస్తులు ఉంటే మనిషి వాటన్నింటిని పరలోకానికి పట్టుకుపోలేం కదని మనం ఖాళీ చేతులతో వచ్చాం, ఖాళీ చేతులతోనే వెళ్ళిపోతాం. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయే ముందు ఎన్ని మంచి పనులు చేయగలుగుతున్నాం. జ్ఞానుల ఆరాధన చూసిన తర్వాత అయినా మనలో కొంత మార్పు రాగలిగితే చాలా మంచిదండి. వారు ఏమిచ్చారు ప్రభుకి? బంగారము, సాంబ్రాణి, బోలం.
బంగారము రాజరికానికి గుర్తు, సాంబ్రాణి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అద్భుతమైన సమర్పణకు సాదృశ్యం, బోలము ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలకు సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు ఈ వస్తువులన్నీ తీసుకొచ్చి ప్రభు దగ్గర సమర్పిస్తూ వారు తమ ఆరాధనను సంపూర్ణపరుచుకుంటూ ఉన్నారు. పిల్లరా, మన ఆరాధన సంపూర్ణమైనదిగా ఉండాలండి. సంపూర్ణత లేని చోట దేవుడు అసంపూర్ణమైన వాటిని ఇష్టపడడు. ఏదైనా సంపూర్ణంగా ఉంటేనే కదా ఆ ఇల్లు పూర్తి కట్టబడితేనే దాన్ని ఇల్లు అంటాం. లేదనుకోండి, ఇటుకల కుప్ప, సలాకాలు, స్ట్రీలు, ఇసుక కుప్పలు, లేక కొన్ని ఇంకేదైనా సిమెంట్ బస్తాలు అవన్నీ ఉంటే వాటిని వస్తువులనే అంటాం. వాటిని చక్కగా అమర్చి పెట్టినప్పుడు అదొక మంచి ఇల్లుగా, చర్చిగా, ఒక మంచి అద్భుతమైన పాఠశాలగా, ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక భవనంగా దానికి ఆ పేరు వస్తుంది. చాలా జీవితాల్లో ఈ రోజుల్లో ముడి సరుకులుగానే మిగిలిపోతున్నాయి. క్రిస్మస్లు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. సంవత్సరాల్లో క్యాలెండర్లు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. 50, 60, 70, 80, 90 సంవత్సరాల కాలం ఒకవేళ మనం జీవించగలిగితే ఈ సంవత్సరాల్లో ప్రభు కొరకు మనం జీవించిన సంవత్సరాలు ఎన్ని, ప్రభు కొరకు నువ్వు జీవించిన కాలం ఎంత, ఆయన కొరకు ఉపయోగపడిన జీవితం ఏది? జ్ఞానుల గురించి ఎన్నో సందేశాలు వింటున్నామే. వాక్యం టీవీ ఆన్ చేసినప్పుడు, యూట్యూబ్లో ఆన్ చేసినప్పుడు ఎందరో గొప్ప దైవజనులు అందిస్తున్న వాక్యాలు, మాబట్టి దీని సేవకులు ప్రభుపక్షంగా నిలబడి మాట్లాడుతున్న మాటలు మీరు వింటూ చాలా సంవత్సరాలు అయి ఉండవచ్చు. ఇప్పుడు ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నారు. జ్ఞానుల మార్గాన్ని దయచేసి అభ్యసించండి. యేసు ప్రభు చెప్పారు, నేనే మార్గము, సత్యము, జీవము అన్నారు. మార్గములోనికి వారు వచ్చారు. ఇంతవరకు వారి మార్గం లోక సంబంధమైన జ్ఞానం. వారు ఇందాక చెప్పినట్టుగా తర్కశాస్త్రము, జ్యోతిష్యము, రకరకాలైనటువంటి మంత్రశాస్త్రాలు, ఏదేదో వారికి ఎన్నో రకాల అవగాహన వారికి ఉండవచ్చును. కానీ యేసుక్రీస్తు మార్గంలోనికి వచ్చినారు, నక్షత్రం కిందికి వచ్చినారు. ఇప్పుడు అపురూపమైన అద్భుతమైనటువంటి దృశ్యాన్ని కనులారా చూస్తున్నారు. 2 కన్నులు సరిపోనంత గంభీరమైనటువంటి చాలా అత్యద్భుతమైనటువంటి దృశ్యాన్ని వారు చూస్తున్నారు. యేసు ప్రభు వారి ముందు సాక్షాత్కరిస్తున్నాడు. అద్భుతమైన సంబరాన్ని, ఆనందాన్ని, దేవుని కృపాతిశయాన్ని వారు నోరార పాడుటకు, స్తుతించుటకు సాగిలపడి దేవుని ఆరాధిస్తున్నారు. సాగిలపాడి మ్రోకెదము సత్యముతో ఆత్మాలో మన్న ప్రభు యేసుని సాగిలపాడి మ్రోకెదము. అవునండి, సాగిలపడి మ్రోకాలి. ఎలాగొచ్చారు వాళ్ళు? ప్రయాసపడి వచ్చారు. వారు ఏమేమి తీసుకొచ్చారు? వారి చేతుల్లో కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి. ఆ గిఫ్ట్స్ మామూలు గిఫ్ట్స్ కాదు కదా, చాలా చాలా విలువైనవి ప్రభు చెంతకు వారు తీసుకొని వచ్చారు. వాటిని చూసినప్పుడు వారు తమ యొక్క కృతజ్ఞతను, తమ యొక్క గౌరవాన్ని, తమ యొక్క ఆనందాన్ని వారు వ్యక్తపరచడానికి వచ్చినారు. ప్రభునందు ప్రియులారా, ప్రభునందు నువ్వు ఆనందిస్తుంటే నీ జీవితంలో కూడా ఆరాధన ఉండాలండి. మొదటిది ఆరాధన, రెండవది సాక్ష్య జీవితం, మూడవది క్రియాత్మకమైన పనులు. ప్రభు కొరకు ఒక మంచి క్రియలు కలిగి ఉండాలి. నువ్వు ప్రభువును ప్రేమిస్తే ప్రభుకు క్రియలు కలిగి ఉంటావు. ప్రభువును ప్రేమించిన వ్యక్తి అయితే కేవలం ఆడంబరాలకే సరిపోతుంది. ఖరీదైన వస్త్రాలు, ఖరీదైనటువంటి నగలు, ఖరీదైనటువంటి వాహనాలు, ఖరీదైనటువంటి ఇంట్లో వస్తు సముదాయము ఇవి ఉండొద్దని మేము చెప్పట్లేదు. మీకు దేవుడు ఇస్తే వాటిని బట్టి దేవునికి స్తోత్రం. కానీ వాటితో క్రిస్మస్ను మనము పరిమితం చేయవద్దండి. దయచేసి కొందరు దీనులను జ్ఞాపకం చేసుకోండి. మీకు ప్రత్యుపకారం చేయలేని వారిని జ్ఞాపకం చేసుకోండి. మీకు తిరిగి భోజనం పెట్టని వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ సందేశాన్ని మీకు అందించే ముందు నేను మా బ్రాంచ్ మందిరంలో, నిజామాబాద్ సిటీలో, టౌన్లో మా మందిరంలో మేము పరిచర్య నేను ముగించుకొని వస్తున్నాను. ఆ సందర్భంలో ఒక సాక్ష్యం విన్నాను. మా సంఘంలో ఏమైనా బిడ్డలు మరి హైదరాబాద్ నగరంలో చదువుతున్న మా పిల్లలంతా కూడా, అంటే మా సంఘ బిడ్డలంతా కూడా అక్కడ వాళ్ళు ఒక మంచి పని చేసినామని నాకు సాక్ష్యం ఇచ్చినారు వాళ్ళ తల్లిదండ్రులు. ఏమేంటంటే ఆ పిల్లలందరూ మొన్న క్రిస్మస్ షాపింగ్ అని వాళ్ళు ఏదో షాప్లోకి వెళ్ళే ముందు కొంత డబ్బులు మిగిల్చుకొని వాళ్ళ రూమ్మేట్స్ అందరు కలిసి కొన్ని బిర్యానీ పొట్లాలు కొని, ఆడపిల్లలు కనుక ఎక్కువ మొయ్యలేరు కానీ వాళ్ళు ఒక బ్యాగులో పెట్టుకొని కొంతమంది పేదవాళ్ళకి పంచిపెట్టినట్టు పిల్లలు మాకు చెప్పలేదు. కానీ వాళ్ళ తల్లిదండ్రుల సాక్ష్యం వాళ్ళ ద్వారా విని మాకు చెప్తే నేను ఎంతగానో సంతోషపడుతున్నాను. మంచి సాక్ష్యం కదండి. తిరిగి ప్రత్యుపకారం చేయలేని వారికి, తిరిగి మనకు చెల్లించలేని వారికి మనం కొంత మంచి చేయగలిగితే ఎంతో బాగుండు. వారికి ఒక పూట అన్నం పెట్టగలిగితే ఎంతో బాగుండు. వారికి యేసు ప్రభుని ఇవ్వగలిగితే ఎంతో బాగుండు. ఈ క్రిస్మస్లో మీరు కొద్ది మందినైనా అలాంటి దీనులకు దగ్గరికి వెళ్ళి మీ స్వార్థ చెప్పగలిగితే ఎంతో బాగుండు. దేవుడు అలాంటి కృప మనకి ఇవ్వాలనేదే ఆయన సంకల్పం అండి. అందుకే ఈ క్రిస్మస్ మనకి ఇచ్చారు. మనము ఈ మార్గంలోకి వస్తే మనము జ్ఞానంలో కాగలం. లేకపోతే మనకు అన్నీ ఉన్న యేసుక్రీస్తు యొక్క జ్ఞానాన్ని మనం పొందలేకపోతే మన జ్ఞానులమని ఎంచబడడం కల్లా. అందుకే బైబిల్ చెప్పే మాట, జ్ఞానులు చాలా జాగ్రత్తగా, చాలా భయభక్తులతో, చాలా భక్తి ప్రపత్తులతో వారు యేసు ప్రభు సన్నిధికి వచ్చి దే వర్షిప్ ద లార్డ్ లైక్ ఎనీథింగ్. వారు చాలా నిండు హృదయముతో ప్రభును ఆరాధిస్తున్నారు, మహిమపరుస్తున్నారు, ఘనపరుస్తున్నారు. ప్రభును వారు కొనియాడుతూ ఉన్నారు. ప్రభును వారు హృదయమార స్తుతిస్తూ, గానం చేస్తూ, ఓ దేవాన్ని మేలుకు ఉపకారములకు స్తోత్రములని, నువ్వు చేయబోతున్న అద్భుతాలను, శిలువ దర్శనమును కూడా జ్ఞానులు యేసుక్రీస్తు యొక్క సుందరమైనటువంటి అద్భుతమైన జననంలో చూడగలిగారండి. అందుకే వారు జ్ఞానులు.
యేసుప్రభు యొక్క జననంలో వారు ప్రభు యొక్క శిలువ మరణాన్ని పునరుత్థానాన్ని కూడా వారు చూడగలిగారు. అందుకే శ్రమలకు సాదృశ్యమైన బోలమును, యేసుప్రభు వారి యొక్క సమర్పణకు సాదృశ్యమైనటువంటి సాంబ్రాణిని, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రాజరికానికి సింబల్గా ఉన్నటువంటి, గుర్తుగా ఉన్నటువంటి బంగారాన్ని తీసుకుని వచ్చి ప్రభువారి పాదాల చెంత సమర్పించి బాలుడైన శిశువును, యేసు ప్రభువును వారు ప్రభువుగా గుర్తించినారు. ప్రభు ఇప్పుడు చిన్నవారు కాదండి, ఆయన జన్మంలో చిన్నవాడుగా ఉన్న ప్రభుగా వారు చూసినారు. ఈరోజు బాలయేసుగా కాదు, మహిమ ప్రభావములతో కిరీటం ధరించిన వాడిగా యేసు ప్రభును మనం చూడాలి. అందుకే ఈ ఆరాధన దినం, అందుకే ఈ పరిశుద్ధమైన, ఈ పవిత్రమైన పుణ్య దినాన్ని, క్రీస్తు యొక్క అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి ప్రభు యొక్క జననాన్ని మనం ఆస్వాదిస్తూ అనేకులు మనం ఈ ప్రేమను పంచాలి. నేను ముగిస్తూ జ్ఞాపకం చేస్తున్నాను, మత్తయి సువార్త 2:12 తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. దేవుడు మరి యొక్క మార్గంలో వారు నడిపిస్తూ వచ్చినాడు. వారు వచ్చిన మార్గం వేరు, తిరిగిపోయే మార్గం వేరు. ఇప్పుడు మరి యొక్క మార్గంలో వారు తమ దేశానికి వెళ్ళాలట. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి లేక గడిచిన అన్ని సంవత్సరాల్లో ఏ విధంగా జీవితం సాగిందో ప్రభు సూటిగా మాట్లాడుతున్నారు. మరి యొక్క మార్గంలో వెళ్ళాలి. అది యేసు ప్రభు వారు చెప్పిన మార్గంలోనే వెళ్ళాలి, మన సొంత మార్గంలో కాదు. మన సొంత మార్గంలో వెళ్తే మనకు ఇష్టం వచ్చినట్టుగా ఉంటాం. మనం లోకంలో అనేక సొంత మార్గాలే ఉన్నాయి, కానీ మనకి ఏముండాలంటే జ్ఞానంలో వెళ్ళే యేసు మార్గంలోనే మనం ప్రయాణం చేయాలి. ప్రభు మనం తిరిగి వెళ్ళమన్న మార్గంలోనే మనం వెళ్ళాలి. ఈ సంవత్సర కాలం అంతా కూడా, గడిచిపోయిన అన్ని సంవత్సరాల్లో కూడా విశ్వాస యాత్ర అనుభవాల్లో ఎలాగో నడిచి ఉన్నారో ప్రభు మనకు గుర్తు చేస్తున్నారు. మరొకసారి దేవుని సన్నిధిలో మరి శుద్ధాంతకరణము కలిగి మంచి మనస్సాక్షితో ప్రభు మార్గంలోనికి రావడానికి ప్రభు యేసు గంభీరమైన వదనముతో, ఆయన గంభీరమైన స్వరముతో, ప్రేమపూర్వకమైన స్వరముతో ప్రభు యేసు పిలుస్తున్నారు. ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా ఇదొక రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మా పరలోకపు తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయము మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క అమూల్యమైన దేవుని లేఖన భాగాన్ని మేము ధ్యానించే శ్రేష్టమైన సమయం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. జ్ఞానుల మార్గమును గురించి మాట్లాడుతూ వచ్చినారు. జ్ఞానులు ఒక చక్కని మార్గాన్ని ఎన్నుకున్నారు. ఆ మార్గం వారికి మీ యొక్క అద్భుతమైన శిలువ మరణాన్ని, పునరుత్థానాన్ని వారికి చూపింది. ప్రభువా, అలాగను మా మార్గములలో మీ వెలుగును ప్రకాశింప చేయబడు నిమిత్తం మేము మీ యొక్క మార్గం నడవడానికి సహాయపడండి. నీ బిడ్డలందరి యొక్క ప్రభువా, వారికి ఉన్న సొంత మార్గాలను మీరు మార్చి మీ దయగల మార్గంలో వారు నడిపించండి. జ్ఞానుల మార్గం వల్లే మార్గంలో తండ్రి సరళపరచబడి మీకు సాగిపోయే కృపతోనూ సమాధానంతోనూ మీరు నింపమని యేసు ప్రభు నామములోనే ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు, ప్రభు యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సదా మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా మీతో దేవుని వాక్యాన్ని అందించడం. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. దేవుని మహాకృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్.